హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ SR001. అయితే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తెనాలి అయితే వెళ్ళడం జరిగింది. ఎందుకోసం వెళ్ళారా తెనాలి అంటే, రీసెంట్గా కానిస్టేబుల్ చిరంజీవి గారి పైన ముగ్గురు యువకులు గంజాయి సేవించి దాడికి ప్రయత్నించారు, చంపడానికి కూడా ప్రయత్నం చేశారు. సో ఎవరైతే కానిస్టేబుల్ చిరంజీవి గారి పైన దాడికి ప్రయత్నించారో వాళ్ళను పోలీసులు పట్టుకొని నడి రోడ్డు పైన చాలా స్ట్రిక్ట్గా ట్రీట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఇలాంటివి చూసిన తర్వాత ఎవ్వరు కూడా పోలీసు వాళ్ళపైన దాడి చేయడానికి ధైర్యం కూడా చేయకూడదు అని చెప్పి పోలీసు వాళ్ళు అలాంటి ట్రీట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది. మళ్ళీ వాళ్ళు ఏమైనా శుద్ధపూసలా అంటే ఇప్పటి వరకు వాళ్ళపైన 9 కేసులు అయితే ఉన్నాయి. సో అలాంటి శుద్ధపూసలను పరామర్శించడానికి ఈరోజు ఒక శుద్ధపూస అయితే తెనాలికి అయితే వెళ్ళడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు తెనాలికి వెళ్ళి గంజాయి బ్యాచ్ని అయితే పరామర్శించడానికి వెళ్ళడం జరిగింది. అంటే తప్పుడు పని చేసే వాళ్ళను ప్రోత్సహించడానికి జగన్మోహన్ రెడ్డి గారు అయితే వెళ్ళడం జరిగింది. సో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడుతారో మీరు చూడండి. నేను అడుగుతా ఉన్నాను ఒకటి, ఆ పాత కేసులకు దీనికి ఘటనకు ఏం సంబంధమో అని అడుగుతా ఉన్నా. అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అడగడం ఏం జరుగుతుందంటే, వాళ్ళ పైన కేసులు ఉంటాయి ఏంటి, మర్డర్ కేసులు ఉంటాయి ఏంటి, వాళ్ళు మానభంగాలు చేస్తే ఏంటి, వాళ్ళు పిక్ పాటర్స్ అయితే ఏంటి, వాళ్ళు నా అనుచరులు, వాళ్ళు వైసీపీ పార్టీ వాళ్ళు అని చెప్పి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరుగుతుంది. అంటే అలాంటి వాళ్ళను వెనకేసుకొని రావడం జరుగుతుంది వైసీపీ పార్టీ వాళ్ళ నాయకుడు. వాళ్ళు గంజాయి కొడితే నాకేంటి, వాళ్ళు వైసీపీ వాళ్ళు, వాళ్ళు రేప్ చేస్తే నాకేంటి, వాళ్ళు వైసీపీ కార్యకర్తలు, వాళ్ళు మర్డర్లు చేస్తే ఏంటి, వాళ్ళు నా అనుచరులు, వాళ్ళు దొంగతనాలు చేస్తే ఏంటి, ఏకంగా వాళ్ళు వైసీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఇలా తెలివిలేని మాటలు అయితే మాట్లాడడం జరుగుతుంది. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఇంకేం చెప్పడం జరుగుతుందంటే, వాళ్ళు మంగళగిరికి సంబంధించిన వారు, మంగళగిరికి సంబంధించిన వాళ్ళని తెనాలి తీసుకొచ్చి తెనాలిలో కొట్టారు అని చెప్పి చెప్పడం జరుగుతుంది. అసలు జగన్మోహన్ రెడ్డి గారికి తెలివి ఉందా? ఒకవేళ మంగళగిరి వాళ్ళైతే వాళ్ళకి తెనాలిలో ఏం పని? మరి పరామర్శించడానికి మరి నువ్వు మంగళగిరికి వెళ్ళాలి కదా, మరి తెనాలికి ఎందుకు వెళ్ళావు? తెనాలికి ఎందుకు వెళ్ళి వాళ్ళని పరామర్శించడానికి వెళ్ళావు? జగన్మోహన్ రెడ్డి ఎవడో స్క్రిప్ట్ ఇస్తే ఆ స్క్రిప్ట్లో కనీసం చదువుతున్నప్పుడు అరే ఇక్కడ ఏంద్రా మంగళగిరి ఉంది, మనం వెళ్ళాల్సింది తెనాలికి కదా అని చెప్పి ఆ మాత్రం కూడా ఇంగిత జ్ఞానం లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు అలా తప్పుడు పనులు చేసే వాళ్ళకు ఇలా తప్పుడుగా అయితే సపోర్ట్ అయితే చేయడం జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి గారు. సో జగన్మోహన్ రెడ్డి గారు చేసే పరామర్శ ఎలా ఉందంటే, గంజాయి అల్లులని పరామర్శించడానికి వెళ్ళిన గంజాయి మామగా ఉంది. గంజాయి బ్యాచ్ని ఓదార్పు యాత్ర చేయడానికి అయితే జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళడం జరిగింది. సో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పగానే చెప్తున్నారు ఏంటంటే, మానభంగాలు చేసేవాళ్ళు, మర్డర్లు చేసేవాళ్ళు, పిక్ పాకెట్లు, తప్పులు చేసేవాళ్ళు, సంఘ విద్రోహక్షతులు, ఎవరైతే తప్పుడు పనులను సపోర్ట్ చేస్తారో అలాంటి వారికి నా సపోర్ట్ ఉంటుంది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేకంగా చెప్పడం జరుగుతుంది. ఇలాంటి నాయకుడినే ఆంధ్రప్రదేశ్ ప్రజలు వద్దా అనుకొని 151 సీట్లను 11 సీట్లకైతే దిగజార్చడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి పనులు చేస్తుంటే వచ్చే ఎలక్షన్స్లో కనీసం అసలు ఒక్క సీటు కూడా వస్తుందా లేదా అనేది ఆయన మనస్సాక్షికే తెలవాలి. సో ఈ వీడియో పైన మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ రూపంలో షేర్ చేయండి. అలాగే వీడియో మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి.